ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సినిమా బేసిక్గా సిన్స్ ద టైం వి ప్రెస్ మీట్ అయినప్పటి నుండి సినిమాకి పాజిటివ్ సపోర్ట్ ఒకటి ఉండే, ఈవెన్ ఫ్రమ్ మీడియా కావచ్చు, లైక్ ఫిల్మ్ జర్నలిస్ట్ కావచ్చు, అందరూ తెలియకుండా ఐ వాజ్ వండరింగ్ లైక్ ఎప్పుడు ఏ సినిమాకైనా మనం చెప్పుకోవాలి, సినిమా చూపించాలి, చూపించిన తర్వాత ఒక సపోర్ట్ దొరుకుతుంది. కానీ సిన్స్ బిగినింగ్ తెలియకుండా ఫుల్ సపోర్ట్ ఉండే. అండ్ ఈరోజు పోస్ట్ రిలీజ్ లైక్ యునానిమస్గా ఎవ్రీబడి ఆర్ లైక్ ప్రైజింగ్ ద ఫిల్మ్ అండ్ చాలా రకరకాల పేర్లు పెడుతున్నారు. ఇప్పుడు మేము మాట్లాడుతూ మేము చెప్పడం కంటే యూ గైస్ కెన్ ఓపెన్ ట్విట్టర్ అండ్ సీ లైక్ హౌ పీపుల్ ఆర్ లైక్ షోయింగ్ సో మచ్ లవ్ టువర్డ్స్ గామి. అండ్ పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ గామి ది జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఐ థింక్ విల్ సీ అంటిల్ వేర్ ఇట్ గోస్. బట్ థ్యాంక్ యూ సో మచ్. ధైర్యం వచ్చింది. అందరూ ఈ స్టంట్లు ఎందుకు వేస్తుంటాం అంటుంటారు, ఇట్లాంటి స్టంట్లే వర్కౌట్ అవుతారా ఇప్పుడు అని చెప్పడానికి రీజన్ దొరికింది. బట్ థ్యాంక్ యూ సో మచ్. చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ డోంట్ మిస్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఇది ఎస్పెషల్లీ మేడ్ ఫర్ థియేటర్. మీకు డెఫినెట్లీ గూస్ బంప్స్ వచ్చి ఒక హెవీ హార్ట్తో బయటకు వస్తారు. వెరీ ఎమోషనల్ ఫిల్మ్. వెరీ అంటే లైక్ దీనికి ఆ ఆడియన్ ఈ ఆడియన్ అని ఏం లేదు. సో జస్ట్ బిగినింగ్లో కొంతమంది సైంటిస్టులు పక్కన పెడితే ఎవ్రీబడి లవ్స్ ద ఫిలిం. సో అసలు మార్నింగ్కి మ్యాట్నికి అసలు ఈరోజు నిన్నటి నుండి నేను అడుగుతున్నా, 7 tickets అడుగుతుంటే ఇవ్వట్లేరు, మా ప్రొడ్యూసర్ ఇవ్వట్లేదు. నేను నిజంగా మా మేనేజర్ ఆదిత్యని అడుగుతుంటే కూడా ఇవ్వట్లేరు. నాకు రేపటికి కావాలి 7 tickets, ఇంకా దొరకలేదు. సో ఇట్లనే దొరకకుండా ఉండాలనుకుంటున్నాను ఇంకో 2 వారాలు. బట్ థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీడియాకి, ప్రింట్కి, యూ గైస్ సపోర్టెడ్ అస్. కొన్నేళ్ళు కష్టపడితే ఈ సినిమా ఇలా వచ్చింది. ప్యూర్ క్వాలిటీ కోసం కష్టపడ్డాం. చాలామంది వెనకాల ఉన్న వాళ్ళందరికీ ఇదే మా లైఫ్. గట్టిగా దగ్గరగా హత్తుకొని పనిచేసాం ఈ సినిమా కోసం. ఈరోజు రియాక్షన్స్, వాళ్ళు ఎమోషనల్ ఫీల్ అయ్యి వాళ్ళు సాటిస్ఫైయింగ్గా ఫీల్ అవుతుంటే చాలా రిలీఫ్గా ఉంది. సో ఇట్స్ వెరీ సాటిస్ఫాక్టరీ. ఒకటే ఒక చిన్న రిక్వెస్ట్ అందరికీ, సినిమా చూసిన వాళ్ళు ఆ స్టోరీ మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి, కానీ స్టోరీ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోకపోతే కొంచెం బెటర్. వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని పాడు చేసినట్టు అవుతుంది. సో అదొక కైండ్ రిక్వెస్ట్. సో ప్లీజ్ ట్రై టు డూ దట్. అండ్ ఇఫ్ ఎవరైనా చూడకపోతే March 8th, సారీ ఈరోజే March 8th, ఈరోజే రిలీజ్ అయింది. సినిమా బాగా ఆడుతుంది. బుక్ యర్ టికెట్స్, వాచ్ ఇట్ ఇన్ ద బెస్ట్. 5 దాకా నేను ప్రొడ్యూసర్ ఈయన కలిసి నెక్స్ట్ సినిమా డిస్కషన్ చేస్తుండే 5 దాకా. సో 1 hour పడుకుని మళ్ళీ ఐమాక్స్కి వచ్చిండే. అందుకే ఈయన స్టక్ అయింది. అయితే నెక్స్ట్ డే స్కిప్ అయింది. సో మంచి థియేటర్లో మంచి సౌండ్ సిస్టంలో చూడండి. ఇది ల్యాప్టాప్లో చూసే సినిమా ఖచ్చితంగా కాదు. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. First of all, thank you very much for the responses. Like whatever responses మాకు వస్తున్నాయో అది చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మీడియా పీపుల్ హియర్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ లవ్. మీరైతే మా సినిమా కోసం మీరైతే ఇచ్చారో మీ సపోర్ట్ అంతా, ఇట్స్ లైక్ వీఆర్ సో గ్రేట్ఫుల్ ఫర్ యూ. అండ్ యాజ్ ఐ సెడ్, మీకు ప్రమోషన్ మేము చూపించినట్టు దిస్ ఫిలిం ఈజ్ ఫ్రమ్ ద ఆడియన్స్ అండ్ ఇట్ ఈస్ టు ద ఆడియన్స్. అండ్ ఇవాళ మాకు ఆ సక్సెస్ కూడా వాళ్ళ నుంచే వచ్చింది అని అన్న ఫీలింగ్ నాకు మా టీం అందరికి కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ దిస్ ఫిలిం బిలాంగ్స్ టు ద ఆడియన్స్ హూ హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ ద ఫిలిం, like by investing into the film. And so we are dedicating this complete success or whatever it is, like to the people who has invested in the film. And this belongs to everybody. And ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిది కూడా బేసికల్లీ నాది, డైరెక్టర్ది అండ్ విశ్వక్ది కాకుండా కూడా మా అందరి టీం అందరిది బేసికల్లీ ఇదంతా. ఎందుకంటే లైక్ ఇట్స్ వెరీ పర్సనల్ టు అస్. ఒక 4 years ఆఫ్ జర్నీ అందరం కలిసి చేసాం. సో ఇట్స్ వెరీ పర్సనల్ టు అస్. అండ్ థ్యాంక్ యూ everyone for the support what you are doing, and please watch it in the theaters.
ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ థ్యాంక్స్. మీడియా వాళ్ళకి, ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ. మూవీని బాగా రిసీవ్ చేసుకున్నారు. మూవీని బాగా రిసీవ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అండి. చాలా మంచి ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వస్తుందన్నమాట అందరి దగ్గర నుంచి. సో ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా. మీకు విజువల్లీ కానీ సౌండ్ కానీ గట్టిగా థియేటర్లో చూస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. హలో గైస్, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ టు కమ్ హియర్ అండ్ please watch The Gami. It is a very beautiful film and it is directed by Vidyadhar and it is a very lovely film for me. I have a great experience in that movie doing it, and yeah, it's released now in theaters. Please go and watch. Thank you. మా వాడు చెప్పండి, నేను కూడా ఒకసారి చెప్తా. దయచేసి చూసిన వాళ్ళు నెక్స్ట్ చూసిన వాళ్ళు కూడా మీ లెక్క ఎంజాయ్ చేయాలంటే కొంచెం చెప్పకండి, ఎవరికి స్పాయిలర్స్ చేయకండి, చెప్పకండి. కొంచెం ఎంజాయ్ చేస్తారు. మీరు ఎంజాయ్ చేసినట్టే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ కైండ్ రిక్వెస్ట్ మా టీమ్. అదొక్క పని చేయకండి. అండ్ సీన్లు తీసి పెట్టేస్తుంటారు ఇన్స్టాగ్రామ్లో ఆడి చూసిన, అవి కూడా చేయకండి. కొంచెం చిన్న హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే అందరం కష్టపడి చేసినాం. ఒకళ్ళు మీకు వచ్చిన థ్రిల్ పక్కనోడికి కూడా రావాలి కదా, దానికోసమే కైండ్ రిక్వెస్ట్. అంతే, అదొక్కటి చూసుకుని. థ్యాంక్ యూ ఆల్ మీడియా పీపుల్ అందరికీ చాలా మంచి సపోర్ట్ చేశారు మా సినిమాకి. సో థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ టుడే ఇన్ ద మార్నింగ్ ప్రసాద్స్లో. అందరినీ అంత ఎంగేజ్డ్ చూసి చాలా మంచిగా అనిపించింది. బికాజ్ ఇన్ ఇయర్స్ కష్టపడ్డాం మనం, ఐ మీన్ అస్. అండ్ అఫ్ కోర్స్ థియేటర్స్కే వెళ్ళండి, బికాజ్ మేము చాలా ఎఫర్ట్స్ పెట్టి ప్రతి క్రాఫ్ట్లో బెస్ట్ తేయడానికి ట్రై చేసాం. అది మీకు లార్జ్ స్క్రీన్లోనే కనిపిస్తుంది అండ్ ఓటీటీలో వచ్చేస్తుంది, చూసేస్తామని అనుకోవద్దు. ప్లీజ్ గో టు థియేటర్స్. You will have the best sound and visual experience and an emotional collective experience, which is very important. Thank you. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మా ఫిల్మ్ని సపోర్ట్ చేస్తున్నారు, దానికి వెరీ వెరీ బిగ్ థ్యాంక్స్. అండ్ ఇవాళ ఫస్ట్ షో మనం PCXలో చూసినప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ చాలా బాగుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ థియేటర్స్కి రండి, థియేటర్స్కి వచ్చి సినిమాని చూడండి. ఇట్స్ ఎ వెరీ బిగ్ విజువల్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఇంట్లో కూర్చొని టీవీస్లోనో లేకపోతే ల్యాప్టాప్స్లోనో చూద్దాం అని అనుకోవద్దు. దయచేసి రండి. తెలుగు సినిమా జనరలీ మనం వెయిట్ చేస్తుంటాం, మంచి సినిమా రావాలి, చూద్దాం అని చెప్పి. సో వెరీ వెరీ గుడ్ ఫిల్మ్. చాలామంది చూసిన వాళ్ళందరూ చాలా వాళ్ళ ఓన్ జెన్యూన్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నారు. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ యాజ్ డైరెక్టర్ సెట్ అండ్ విశ్వక్ గారు చెప్పినట్లు ముందుగానే, సో చూసిన వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో మీ అనుభవాన్ని షేర్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. బట్ స్పాయిలర్స్ని దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ కైండ్లీ చెప్పొద్దు, బికాస్ ఫర్దర్గా ఎవరైతే వచ్చి చూడాలనుకుంటున్నారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీరు రూయిన్ చేసినట్లు అవుతుంది. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్స్ అండి. నమస్కారం. ఈ రెస్పాన్స్ చూసి యాక్చువల్లీ మేము బిలీవ్ చేయలేదు, ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తారని చెప్పి యాక్చువల్లీ బిలీవ్ చేయలేదు. ఏం చేసినా సార్ బిలీవ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చినంత అందరికీ థ్యాంక్స్. సేమ్ ఈ ఎక్స్పీరియన్స్ ఇలానే ఇంకా నెక్స్ట్ ఫ్యూ డేస్ కంటిన్యూ అవ్వాలని ఎదురు చూస్తున్నాం. సేమ్ అందరు చెప్పినట్టే స్పాయిలర్స్ రిలీజ్ చేయకండి ప్లీజ్. ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి అండ్ దెన్ ఇలానే సపోర్ట్ చేయండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రాంపి నందిగం. ఐఎమ్ వన్ ఆఫ్ ద DOP of the film, and I should say first of all thanks to Karthik who had trusted me, and Vidya. It was a 4 years journey for me. For them it was 6 years, but I joined in between. And very big thanks for Vishwak sir trusting me and all. Today Vishwa is not there, but we are the two eyes of the film and he is the brain of the film, I think. And support the film, go to theaters to watch the film. Thank you. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో చాలా సినిమాలు కొంచెం అడ్వాన్స్ వచ్చేస్తాయి, అప్పుడు హిట్ అవ్వాల్సింది అది ఇది అని అంటారు, కానీ ఇప్పుడు మేము అనుకుంటాం చాలా మంచి సినిమా ఇచ్చామని. సో ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్.